అది దీని విషయం అదండి. డ్రిల్లింగ్ మిషన్ పెట్టి ఈ బిట్ పెట్టి ఐఎమ్ మేకింగ్ ఎ హోల్. దిస్ విల్ బికమ్ ఆఫ్టర్ ఫినిషింగ్ అవుట్ సైడ్ అంతా నీట్గా టంబ్లర్ అవుతుంది. టంబ్లర్లో మనం సాయంత్రం పూట వీ హ్యావ్ టు ఫిల్ విత్ వాటర్. సాయంత్రం పూట నీళ్లు పెట్టేసి పొద్దున తీసుకుపోతుంది. నెక్స్ట్ అప్పుడేమవుతుంది, ఒక 1 వీక్ వాడిన తర్వాత ఇక్కడ కోటింగ్, వాటర్ కోటింగ్ ఏర్పడి ఆ పోర్స్ అన్ని బ్లాక్ అయిపోయి మనకు ఆ అరోమా అనేది, ఆ రెడ్ శాండిల్ యొక్క అరోమా మనకు బయటికి రాదు. కాబట్టి వీక్లీ వన్స్ అన్న దాన్ని క్లీన్గా రఫ్ పేపర్తో దాన్ని క్లీన్ చేసినామంటే మళ్ళీ ఇట్ విల్ స్టార్ట్. ఇది నేను థిక్నెస్ కూడా ఎందుకు ఎక్కువ పెట్టానంటే, మనం కీప్ ఆన్ క్లీనింగ్ ఆర్ రబ్బింగ్ దానివల్ల థిక్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. సో నాకు తెలిసి ఇటువంటి గ్లాసు పెట్టుకుంటే ఒకటి, రోజు నీళ్లు తాగుతుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము డెఫినెట్. అది మనము అది వంశపారంపర్యంగా సారీ పూర్వకాలం నుంచి వచ్చిన చెప్పేది, నేనేం చెప్పాలా, దీనికి ఏమి స్టడీస్ కూడా ఉన్నాయి. అప్పుడు అరిగిపోద్ది కదా. అందుకని నాకు తెలిసి ఒక గ్లాసు పెట్టుకుంటే ఒక మనిషికి లైఫ్ టైం వచ్చేస్తుంది నా ఉద్దేశము. అందుకే థిక్నెస్ ఎక్కువ పెడుతున్నా, కొంచెం డప్పు పెట్టాను. ఆల్మోస్ట్ యూ విల్ గెట్ ఎ టంబ్లర్ ఆఫ్ వాటర్ పర్ డే. మనం నైట్ ఎప్పుడైతే దాంట్లో వాటర్ పెట్టి మళ్ళీ దాన్ని మార్నింగ్ తాగుతాము, ఆల్మోస్ట్ ఇట్ విల్ బికమ్ లైక్ ఏ రెడ్డిష్ కలర్. వాటర్ రెడ్డిష్ కలర్ ఉంటుంది. ఒక 1 వీక్ తాగి తెలిసిపోతుంది మీకు. ఎప్పుడైతే రెడ్డిష్ కలర్ తగ్గుతుందో అప్పుడు దాన్ని మళ్ళీ ఏదైనా రఫ్ పేపర్తో రుద్దుకుంటే ఆ టర్బిడిటీ ఉంటుంది కదా, టీడీఎస్ స్కేలింగ్ అంటారు దాన్ని, వాటర్ స్కేలింగ్, దాని మీద లైట్గా వచ్చి ఉంటుంది. అప్పుడు ఊజింగ్ రాదు. ఏది ఈ ఈ వుడ్ యొక్క రెడ్ శాండల్ యొక్క అరోమా దాంట్లోకి రాదు. కాబట్టి అప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే మళ్ళీ వచ్చేస్తుంటుంది. చాలామంది ఇప్పుడు ఇట్స్ బికేమ్ లైక్ ఏ స్టేటస్ అయిపోయిందండి. స్టేటస్ ఒకటి, ఏది ఫ్యామిలీ స్టేటస్ ప్లస్ ఆరోగ్యము చాలా ఉండేవి ఇంకా మీకు తెలుసు. అందుకే పూర్వం మనోళ్ళు రోకల వండ పెట్టుకొని పచ్చడి దంచేవాళ్ళు రాజులలో. ఎందుకంటే దాని అరోమ పచ్చడికి బట్టి ఆ రోము రెడ్ శాండల్ వుడ్తో రోకలితో కొడితే దంచితే పచ్చడి, దాంట్లో రోలు రెడ్ శాండల్ యొక్క అరోమా పచ్చళ్ళు కలిపి తింటే మనకు ఆరోగ్యాలు, ఐశ్వర్య, ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆరోగ్యం బాగుంటుందని మనకు ఆనబడి. అది నేనే మీకేం చెప్పాల్సిన పనిలే, చాలామందికి తెలుసు. ఇప్పుడు అది ఇది హోమ్ మేడ్గా చేద్దామని శాంపిల్ చేశాను. ఆల్మోస్ట్ నౌ ఐ కెన్ డూ ఇట్. ఇప్పుడు ఇది కూడా మాది పూర్వం నుంచి వచ్చిన, పూర్వం మా ఇంట్లో ఉన్న మా